Happy birthday to my dear Nani. Very nice working with him actually. డబ్బు వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. గత 5 సంవత్సరాలుగా డబ్బు వాల్యూ పెరిగిపోయింది. డబ్బు చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది. అందరూ డబ్బులో కొట్టుకుపోతున్నామని అలాంటి ఒక ఐడియా మీద సినిమా తీద్దాం అనుకుని తర్వాత నెమ్మదిగా ఒక స్క్రిప్ట్ ఒకటి చేసి నానికి అయితే బాగుంటుందని చెప్పి నానిని అప్రోచ్ అయ్యి సినిమా చేసాం. ఎలాంటి సినిమా అనేది నేను చెప్పే కంటే ఇది రిలీజ్ అయిన తర్వాత చూసి మీరు చెప్తే బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ ఇట్ విల్ బి వెరీ 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 ట్రెండీ ఫిలిం. నాని చాలా బాగా చేశాడు. నానితో పాటు క్యాథరిన్ అండ్ సిద్ధికా శర్మ ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో. చరణ్ రాజు ఆఫ్టర్ లాంగ్ టైమ్ విలన్ గా చేస్తున్నాడు. అండ్ ఇంకేం చెప్పాలి, ఇట్స్ నైస్. అండ్ పర్టికులర్గా ఈ సినిమాకి పైసా వరకు మా అందరికి హీరో అంటే రమేష్ పుప్పాల్ గారు. చాలా కష్టాలతోటి అని జనరల్గా చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన ఈ సినిమాని పుల్ ఆఫ్ చేయడానికి, ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఇంతమంది ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ రమేష్ గారు. సర్ప్రైజింగ్గా నాని చాలా డిఫరెంట్గా ఇప్పటి వరకు చూడని ఒక నాని షేప్ చూస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్టర్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నా. సిగ్గుపడుతున్నాను నాని. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు షర్ట్ చేసింది? నాని వేసుకున్న షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ముందే తెలుసుంటే సినిమాలోనే చేసి ఉండేవాళ్ళం. వాళ్ళ కజిన్ ప్రశాంత్ గారు వెరీ నైస్ ఐడియా. ఆడియో రిలీజ్ ఉంటుంది ఏప్రిల్ మిడ్లో, ఏప్రిల్ సమ్వేర్, ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు సినిమా రిలీజ్ ఉంటుంది. అండి పైసా సినిమాని ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒక తపన, ఈ సినిమా ఒక ధ్యేయం, ఇదే ఒక మంచి సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక గొప్పగా తీయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణవంశీ గారు ఈ సినిమా తీస్తున్నటువంటి విధానం, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి. నన్ను ఒకరోజు ఆయన అడిగాడు, ఎలా ఉందండి సినిమా అని. సార్, నేను ఇప్పుడు దాకా షూటింగ్లు చూశాను, ఇప్పుడు నేను రియాలిటీ చూస్తున్నానని చెప్పాను ఆయనతోటి. నాకు అంత బాగా నచ్చింది. అదేవిధంగా మా హీరో గారు చక్కటి కోఆపరేషన్ అందించారు. కొన్ని ఆయనకు కొంచెం ఒక కాలు దెబ్బ తగిలినా కూడా రెస్ట్ తక్కువ తీసుకొని రిస్క్ తోటి అన్ని చేశాడు. చాలా చక్కగా డైరెక్టర్ గారు ఏ విధంగా కావాలో అంత చక్కగా దాంట్లో నటించడం జరిగింది. అలాగే హీరోయిన్స్ ముందు మా రాజా గారు కోఆపరేషన్ చాలా బాగుంది ఈ సినిమాకి. అదేవిధంగా ఈ సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యధిక భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. దుబాయ్లో, మలేషియాలో చాలా గొప్ప సన్నివేశాల్లో ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇయర్లో ఈ సినిమా గొప్ప హిట్ అయ్యి గొప్ప రికార్డ్ కలెక్షన్స్తో నడుస్తుంది అనే దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. పైసా చాలా డిఫరెంట్ సినిమా. నేను వంశీ గారి ఫ్యాను. ఆయనతో సినిమా చేస్తాను లేదా అనుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడంతో పాటు వంశీ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ నా స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటుందని నేను ఈరోజే తెలుసుకున్నా. నన్ను చాలా ఎక్స్ట్రాడినరీ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు నాని. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ పైసా.
And I'm really thankful to my producers who has given me a chance to be a part of the movie. It was really nice working with Vamshi sir and Nani and Ramesh sir, and we all waiting for this movie because it's coming out very nice. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో ఒకటి అనుకుంటాం, ఏంటి దేని గురించి మాట్లాడాను, లోగో లాంచ్ ఒక విజువల్ చూపించలేదు, ఏమీ లేదు. సో దేని గురించి మాట్లాడాలో తెలియదు. సో ఫస్ట్ వంశీ గారి గురించి మాట్లాడతాను. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా ఎండ్ అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదేంటి లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగా అని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్, నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అన్ని మురారి ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్లు దొరక లైన్లో వచ్చి దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అదంతా పోద్ది అంటారు చాలా మంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక 100 అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. 100% ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా 200% చెప్తున్నాను ఈరోజు. నార్మల్గా తొందరగా వంశీ గారు పొగటరు, మెచ్చుకోరు. ఇంకెవరి దగ్గరైనా మెచ్చుకుంటారు మనని, మన ముందు మెచ్చుకోరు, మన ముందు తిడతారు. సో ఆయన ఇందాకే అసలు కొంచెం మనసు విప్పి పొగట్టం విన్నాను నేను లోగో లాంచ్లో. ఇలా ఫంక్షన్లో ఉన్నప్పుడు పొగుడతానంటే ఇలాంటి బోల్డ్ అనే ఫంక్షన్ పెట్టిస్తాను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి. అండ్ రమేష్ గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మేము యాజ్ అ టీమ్గా ఎన్ని వ్యాకీ ఐడియాస్ అనుకున్నా, వంశీ గారి వర్కింగ్ స్టైల్ పర్టికులర్గా ఏదైనా ఒక లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లోనే చేయాలి, దానికి ఏదో సెట్ వేసి లేదంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ఇష్టపడరు. అది ఎంత కష్టమైన లొకేషన్ అయినా సరే, ఎంత రిస్కీ ప్రదేశం అయినా సరే. సో అలాంటి లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. దానికి ఇలాంటి ఐడియాస్కి కానీ ఇలాంటి సెటప్కి పర్టికులర్గా పైసా లాంటి వెరీ అన్కన్వెన్షనల్ ఫిల్మ్కి ఒక మేము టీం అందరిగా మేము ఎంత అనుకున్నా సరే మా వెనకాల ప్రొడ్యూసర్గా నమ్మే ఒక బ్యాకప్ చాలా అవసరం. ఆయన స్ట్రాంగ్గా నేనున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ క్రియేటివ్గా యాక్టింగ్ వైజ్ అన్నీ కూడా మేము ఫ్రీగా కొంచెం ఓపెన్ అప్ చేయగలుగుతాం. సో మాకు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి కార్తిక్ డిడ్ ఫ్యాంటాస్టిక్. అంటే నేను రోజు ఇప్పుడు కార్లో కూడా నేను అదే పాటలు వింటున్నాను. సో ఇప్పుడే పాటల గురించి మాట్లాడలేను ఎందుకంటే ఆడియో రిలీజ్కి టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ షూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టేస్తాడు. ఇప్పుడు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోగోకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో దానికి థ్యాంక్స్ కార్తిక్కి. అండ్ తబర్కి లోగోకి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. ఉన్నారు మా కెమెరామ్యాన్ సంతోష్ పాపం అస్సలు మాట్లాడు. వంశీ గారికి తనకి మంచి కాంబినేషను. అది కరెక్ట్గా సెట్ అయిపోయారు. అంటే నేను ఒక 10 రోజుల మధ్యలో సంతోష్ షూటింగ్ లేకపోతే నాకు అర్థమైపోయింది అలా ట్యూనింగ్ ఎంత బాగా సెట్ అయిపోయింది అన్న సంగతి. సో అదంతా కూడా మీరు రేపు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వబోతుంది, మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఇలా బ్రహ్మ గారు అండ్ ఎవ్రీబడి ఉన్న మా ప్రొడక్షన్ కిషోర్ రాజు గారు, రాజా రవీంద్ర గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి అసలు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవడానికి ఆయన కారణం. ఇలా అందరూ హీరోయిన్స్ క్యాథరిన్ అండ్ సిద్ధిక చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అండ్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. పైసా అన్న సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడే ఎంతవరకు చెప్పచ్చో నాకు తెలీదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్షంతలు ఉంటాయి, ఏమన్నా తొందరపడి ఏమన్నా చెప్పేశానంటే. సినిమా అన్నది వంశీ గారు ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేకుండా చేయలేదు. అలాగే దీంట్లో కూడా ఉంది. ఏదైనా సినిమా అంటే మంచి చెప్పాలంటారు, దీని మీద మాకు చెప్పబోళ్ళని సార్లు డిస్కషన్లు కూడా అయినాయి. మనం మరీ క్లాసులు పీకక్కర్లేదు, కాకపోతే అండర్ కరెంట్గా సబ్ కాన్షియస్గా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి. అది ఒక భారతీయుడిగా ఒక మనిషిగా మన బాధ్యత అంటారు. అండ్ అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది. అండ్ చాలా ఒక బ్యాకీ ఫిల్మ్ అంటే దీని గురించి ఇప్పుడు నేను చెప్తే పొగుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను.
త్వరలో ఆడియో రిలీజ్ అయిపోయి త్వరలో సినిమా కూడా మీ ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.